హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. మొదటి భాగము ఒక విజువలైజేషన్ మెథడ్లో, ఈ వీడియో యొక్క రెండవ భాగము మరొక విజువలైజేషన్ మెథడ్లో పూర్తిగా విజువలైజేషన్తో చూపించడం జరిగింది. ప్లీజ్ వాచ్ ద వీడియో. Hi friends, today we are going to discuss about the kinds of angles. So in the previous video already we are discussed about the definition of an angle and the measure of amount of an angle in degrees. So previous గతంలో జరిగినటువంటి మన క్లాస్లో వీడియోలో నేను కోణంకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని మీకు ఇచ్చాను. కోణమును డిగ్రీలలో ఏ విధంగా కొలుస్తారు అనుకున్నాం. In higher classes, same angles are measured in radians and gradients. So, పెద్ద తరగతుల్లో ఇదే కోణాలను శతాంశ మానము అని, రేడియన్ మానము అని, రేడియన్లలో గ్రేడియన్లలో కొలుస్తారు నాన్న. So, in this 7th class, in this lower classes, so here we are measuring the angles in degrees. Look at here, Nana. Name of the angles. As the angle increases, the name changes. As the angle increases, the name changes. కోణంలో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఆ కోణాల యొక్క పేర్లు కూడా మారుతూ ఉంటాయి. లుక్ ఎట్ హియర్ నానా. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్ ఇట్ ఈస్ ఏ సర్కిల్ నానా. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ సర్కిల్. ఇది ఒకటేంటి నానా. హియర్ ఇట్ ఈస్ ఏ సర్కిల్. ఇది ఒక వృత్తము. ఈ వృత్తంలో చూడండి, హియర్ ఇన్ దిస్ సర్కిల్, ఈ వృత్తంలో ఇది కంప్లీట్ రొటేషన్ అన్న. ఏ కంప్లీట్ రొటేషన్. ఇది ఒక వృత్తము. ఈ వృత్తంలో చూడండి, ఇఫ్ ఏ రే విచ్ మూవ్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది ఏమైతుందన్న, ఈ కిరణం ఏమవుతుంది చూడండి, ఈ భుజం ఏమవుతుంది, అపసవ్య దిశలో, గడియారానికి వ్యతిరేక దిశలో కదులుతూ ఉంది. లేదా నాన్న ఇప్పుడు చూడండి, సవ్య దిశలో కదులుతూ ఉంది. హియర్ this side which rotates in anti-clockwise direction, here it is rotating in anti-clockwise direction, or same side which is rotating in clockwise direction. ఇది చూడండి, గడియారం ముళ్ళు తిరిగేటువంటి దిశలో తిరుగుతూ ఉంది. గడియారం ముళ్ళు ఏ విధంగా తిరుగుతుందో సో అదే దిశలో తిరుగుతుంది. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు, సవ్య దిశ అంటారు. సేమ్ దిస్ సైడ్ విచ్ ఈస్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, గడియారానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది నాన్న. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ హియర్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సవ్య దిశ ఇలా తిరుగుతూ ఉంటే నాన్న, ఇది సవ్య దిశ. అపసవ్య దిశ. జనరల్లీ యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సర్వసాధారణంగా పాజిటివ్ యాంగిల్స్, ఆల్ దీస్ పాజిటివ్ యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. వీటిని నాన్న సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో, కోణాలను ఎప్పుడు కూడా సర్వసాధారణంగా అపసవ్య దిశల్లో కొలుస్తారు. సో దీస్ ఆర్ పాజిటివ్ యాంగిల్స్ నాన్న. పెరుగుతుంది చూడండి, యాంగిల్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్. హియర్ ఇట్ ఈస్ 0, 1, 2, 3, 4, 5, 6. హియర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఆల్ ద ఇంక్రీజింగ్ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి పాజిటివ్ యాంగిల్స్. Here now, look at here. All the angles are decreasing nana. Here the angle is decreasing. The value of an angle which is decreasing. If the angle it decreases, it is said to be negative angle. కోణం విలువ పెరుగుతూ ఉంటే, భుజము పెరుగుతున్న కొద్దీ వీటి మధ్యలో ఉన్నటువంటి కోణం విలువ పెరుగుతూ ఉంటే దీన్ని ధనాత్మక కోణము అంటారు. ఒకవేళ కోణం విలువ తగ్గుతూ ఉంటే దీన్ని రుణాత్మక కోణము అంటారు నాన్న. హియర్ ఇట్ ఈస్ 0 degrees నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ హియర్ నాన్న. హియర్ ఇట్ ఈస్ 0. ఇక్కడ ఉన్నది నాన్న, ఇక్కడ ఉంది ఈ భుజము ఎంత, వీటి మధ్యలో ఎంత కోణం ఉందంటే 0 degrees నాన్న. 0 నుంచి చూడండి 1 degree. హియర్ ఇట్ ఈస్ 1 degree, 1 degree. Here it is 2 degrees, 3 degrees, 4, 5. It is moving. Here whenever the angle is equal to 90, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ యాంగిల్ ఏమైందన్నా, యాంగిల్ ఈజ్ 90. If the angle is 90, it is called as a right angle. ఇక్కడ చూడండి నాన్న, కోణం విలువ ఏమైందన్నా, if an angle is 90, then it is said to be a, కోణం విలువ 90 డిగ్రీలుగా ఉంటే
it is called as right angle. If an angle which is equal to 90 degrees is called as right angle. ఒక కోణం విలువ 90 డిగ్రీలుగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు నాన్న? లంబ కోణము అంటారు. Here horizontal line and vertical line. Horizontal and vertical. Look at here nana. This is a horizontal line and vertical line. The angle between horizontal line and vertical line is called as right angle. ఒక క్షితీయ సమాంతర రేఖ, లంబ రేఖ నాన్న. నిలువు అడ్డు రేఖల మధ్య ఏర్పడే కోణాన్ని 90 degrees అంటారు నాన్న. Here it is called as a right angle. లంబ కోణము. If the angle which is more than, చూడండి అన్న, here 0 degrees, here it is 0 degrees, here it is 1 degrees, up to here. So up to here, look at here, here it is 90, here it is 90 degrees nana. Ikkada 90 undi. Whenever an angle is equal to 90, it is called as right angle. 90 డిగ్రీలకు సమానంగా ఉన్న కోణాన్ని ఏమనుకున్నాం నాన్న? 90 డిగ్రీలకు సమానమైన కోణాన్ని లంబ కోణము. whenever an angle which is equal to 90, then it is equal to 90, then it is called as a right angle. If it is less than 90, look at here, it is an acute angle. చూడండి ఈ కోణాన్ని ఏమన్నారు నాన్న? acute angle. 0 డిగ్రీల కంటే ఎక్కువగా, 0 డిగ్రీల కంటే ఎక్కువగా, 90 డిగ్రీల కంటే తక్కువగా గల కోణాన్ని అల్ప కోణము అంటారు. Here more than 0, here it is nana, more than 0 and less than 90, which is said to be acute angle. చూడండి నాన్న, 0 డిగ్రీలకి ఇక్కడ is less than 90, 90 డిగ్రీల కంటే తక్కువగా గల కోణాన్ని, if it is less than 90, it is called as acute angle. Okay nana, next acute angle. Next look at here nana. So 2 angles we are discussed already. So if it is less than 90, it is called as acute angle. If it is 90 degrees, it is called as a right angle nana. If it is 90 degrees, it is called as a right angle. 90 డిగ్రీలకు సమానంగా ఉంటే లంబకోణం. If it is more than 90, look at here, its name changes from acute to right angle. కోణంలో మార్పు జరిగింది చూడనా. కోణం విలువ అల్ప కోణం నుంచి లంబ కోణానికి వచ్చింది. If it rotates more than 90, చూడండి 90 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు it is said to be an obtuse angle. చూడండి వీటి మధ్యలో ఉన్న కోణం ఏమైతుందనా? పేరు మారుతుంది చూడండి. Here obtuse, here it is 90. If it cross more than 90 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏమైందనా? obtuse angle. ఎక్కడ వరకు ఉంది చూడండి. If it is obtuse angle means up to 180. Here at 180 degrees, here 180 degrees, it is said to be straight angle. చూడండి 180 డిగ్రీలకు వచ్చినప్పుడు దాన్ని ఏమన్నాం నాన్న? స్ట్రైట్ యాంగిల్. If an angle which is equal to 180, here it is called as a straight angle. 180 డిగ్రీలకి సమానమైన కోణాన్ని, if an angle which is equal to 180, it is called as straight angle. So if it is less than 180, if it is less than 180 or more than 90 nana, or more than 90, 90 కంటే ఎక్కువగా 180 కంటే తక్కువగా ఉంటే, here it is called as obtuse angle. చూడండి నాన్న, here it is, చూడండి here సో obtuse angle greater than 90 but less than 180. 90 కంటే ఎక్కువగా 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఈ కోణాన్ని ఏమంటారు నాన్న? Here it is called as obtuse angle. If an angle is 180, then it is called as a right angle. ఒక కోణం విలువ 180 డిగ్రీలకు సమానమైనప్పుడు సరళ కోణము అంటారు నాన్న. If it is more than 180, look at here, if it is more than 180, greater than 180 and less than 360, more than 180 and less than 360, 180 కంటే ఎక్కువగాను 360 డిగ్రీల కంటే తక్కువగాను ఉంటే దీన్ని పరావర్తన కోణము. Here this angle is said to be reflex angle. పరావర్తన కోణము అంటారు నాన్న. If it is 360 degrees, exactly it is 360 degrees. చూడండి నాన్న, exactly it is 360 degrees, then it is said to be, చూడండి here it is 360. Whenever it is 360, here it is called as full rotation. ఒక సంపూర్ణ భ్రమణం చెందింది అంటారు నాన్న. Full rotation is called as complete angle. 360 డిగ్రీలకు సమానమైన కోణాన్ని సంపూర్ణ కోణము అంటారు. సంపూర్ణ కోణం. Look at here once again నాన్న, here once again.
if it is more than 0, if it is more than 0 and less than 90, సున్నా కంటే ఎక్కువగాను 90 కంటే తక్కువగాను ఉంటే it is called as an acute angle. It is called as an acute angle. సున్నా కంటే ఎక్కువగాను 90 డిగ్రీల కంటే తక్కువగాను ఉంటే ఇది అల్పకోణము అంటారు. If it is 90 degrees, then it is called as a right angle. 90 డిగ్రీలకు సమానంగా ఉన్న కోణాన్ని లంబ కోణము అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90 అండ్ లెస్ దెన్ 180, చూడండి 180 కంటే తక్కువగా 90 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హియర్ ఇట్ ఈస్ సెట్ టు బి అబ్ట్యూజ్ యాంగిల్. 90 డిగ్రీల కంటే ఎక్కువగా 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే దాన్ని అధిక కోణము అన్నారు నాన్న. when it is 180, when it is exactly equal to 180, it is said to be straight angle. చూడు 180 డిగ్రీలకు సమానమైతే దాన్ని సరళ కోణము అన్నారు. here it is more than 180 and less than 360, this type of angle is called as reflex angle nana. Here we discuss 7 types of angles nana. Ikkada manam look at here nana. If it is smallest angle less than 90, here it is less than 90. The angle which is equal to less than 90 is called as an acute angle. More than 0 and less than 90, సున్నా కంటే ఎక్కువగాను 90 కంటే తక్కువగాను కలిగిన కోణాన్ని అల్పకోణము. It is called as acute angle. Less than 90 degrees and more than 0 degrees, which is said to be acute angle. సున్నా కంటే ఎక్కువగా 90 డిగ్రీల కంటే తక్కువగా గల కోణాన్ని అల్పకోణం. ఎగ్జాక్ట్లీ నానా, హియర్ ఇట్ ఈస్ 90 degrees. vertical line and horizontal line. The angle between క్షితీయ సమాంతర రేఖ లంబరేఖ నాన, లేదా అడ్డు గీత నిలువు గీత, అడ్డు రేఖ నిలువు రేఖల మధ్య ఏర్పడే కోణాన్ని లంబకోణం. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90 degrees, 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటేనా అధిక కోణం. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్. when it is equal to 180 degrees, if it is 180 degrees, then it is called as a straight angle. Here it is called as a straight angle. If more than 180, look at here nana, it is more than 180, 180 కంటే ఎక్కువగా ఉంటే ఆ కోణాన్ని పరావర్తన కోణము అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ రొటేషన్, ఇది ఒక సంపూర్ణ భ్రమణం చెంది 360 డిగ్రీలకు సమానమైతే, ఇఫ్ ద యాంగిల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 360 degrees, then it is full rotation or complete angle. It is said to be a complete angle. దీన్ని సంపూర్ణ కోణము అంటారు నాన్న. ఇఫ్ an angle is 0 degrees, కోణం ఏమీ లేదు నాన్న. ఇఫ్ an angle is equal to 0, then it is called as zero angle. 7 types of angles ఉన్నాయి నాన్న. Once again look at here నాన్న. If it is 0 degrees, here 0 angle. ఇది 0 డిగ్రీలకు ఉంటేనేమో 0 angle అంటారు నాన్న. It is more than 0, it is called as acute angle. 0 కంటే ఎక్కువగా ఉండి less than 90 నానా, less than 90, 90 కంటే తక్కువగా ఉంటే acute angle, అల్పకోణము అంటారు. If it exactly 90, it is called as a right angle. If more than 90, if it is more than 90 and less than 180, more than 90 and less than 180, చూడండి 180 straight angle, less than 180 it is obtuse. More than 90, here it is 90 nana, here it is 90, up to 90 right angle, here 90, here exactly if an angle is 90, it is right angle. If it crosses 90, 90 దాటితే చూడండి more than 90, 90 కంటే ఎక్కువగా ఉండి 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే it is called as obtuse angle. If it is equal to 180, then it is called as a straight angle. If it cross 180, ఇది 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటేనా దీన్ని పరావర్తన కోణము అంటారు. ఇఫ్ ఇట్ కంప్లీట్స్ ఎ రొటేషన్, చూడండి ఒక సంపూర్ణ భ్రమణం చేస్తుంది, చూడండి పూర్తిగా ఒక భ్రమణం చేస్తుంది, పూర్తిగా ఒక రౌండ్ వేస్తుంది. ఈ రౌండ్ ఏమంటారు నాన్న? హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 360 degrees, సంపూర్ణ భ్రమణం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్ రొటేషన్ ఆర్ కంప్లీట్ యాంగిల్. ఓకే, సో హియర్, so look at here nana, in this one, here it is 0 degrees. Whenever an angle which is equal to 0, it is called as zero angle. ఒక కోణం 0 డిగ్రీలు అయితే అది శూన్య కోణము అంటారు నాన్న. ఇది శూన్య కోణం. If an angle which is lie in between 0 and 90, 0కి 90కి మధ్యలో ఉంటే acute angle, అల్ప కోణము అంటారు. If it is in between 90 and 180, 90కి 180కి మధ్యలో ఉంటే obtuse angle. Here it is called as obtuse angle, అధిక కోణము అంటారు నాన్న. ఇఫ్ ఇట్ ఈస్ 180 degrees, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రైట్ యాంగిల్. 180 డిగ్రీలకు సమానమైన కోణాన్ని
సరళ కోణము అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 180 అండ్ లెస్ దెన్ 360, 180 కంటే ఎక్కువగాను 360 కంటే తక్కువగాను ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్సివ్ యాంగిల్, పరావర్తన కోణము అంటారు నాన్న. లుక్ ఎట్ హియర్. సో చూడండి నాన్న, ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్, బీ కేర్ఫుల్ ఇన్ దిస్ వన్ నాన్న. ఇక్కడ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మనం రొటేషన్ యాంగిల్ ఏమవుతుంది చూడండి నాన్న, యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తే మనం సవ్య దిశలో కాకుండా గడియారానికి వ్యతిరేక దిశలో వెళ్తే ఇది పాజిటివ్ యాంగిల్ అంటారు నాన్న. హియర్ ఇట్ ఈస్ పాజిటివ్ యాంగిల్, ధనాత్మక కోణము అంటారు. వెనక వైపు ఇలా తిరిగి వచ్చామనుకోండి, హియర్ ఇట్ ఈస్ నెగటివ్ యాంగిల్, దీన్ని రుణ కోణము అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి నాన్న, కిందికి లెక్కిస్తున్నాం, కిందికి ఈ విధంగా వెనక్కి లెక్కిస్తున్నాం. హియర్ ఇట్ ఈస్ -67 degrees నెగటివ్ యాంగిల్. ఇలా పైకి వెళ్తే ఏమైతుందన్నా, పాజిటివ్ యాంగిల్. లుక్ ఎట్ హియర్ వన్స్ అగైన్. సో లుక్ ఎట్ హియర్ నాన్న, హియర్ వీఆర్ కౌంటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో గడియారానికి వ్యతిరేక దిశలో వెళ్తే నాన్న ఇది పాజిటివ్ యాంగిల్ అవుతుంది, ధనాత్మక కోణము అవుతుంది. ఇప్పుడు చూడండి నాన్న, హియర్ వీఆర్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ద వాల్యూ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఇంక్రీజెస్, ఎప్పుడైతుంది ఏమవుతుందన్నా, రొటేషన్ లో, భ్రమణంలో దాని విలువ పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్నటువంటి విలువల్ని పాజిటివ్ యాంగిల్ అంటారు, ధనాత్మక కోణం. ఇఫ్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఇన్, చూడండి నాన్న, మూవింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, moving in clockwise direction. So here the angle is said to be, వెనక్కి వెళ్తేనేమో నానా ఇది అపసవ్య దిశ, సవ్య దిశ, ఇది అపసవ్య దిశ. జనరల్లీ యాంగిల్స్ ఆర్ మెజర్డ్, ఇదంతా కన్ఫ్యూజ్ కావద్దు నాన్న. జనరల్లీ యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కోణాలను అపసవ్య, గడియారానికి వ్యతిరేక దిశల్లో కొలుస్తాము, గడియారానికి వ్యతిరేక దిశల్లో కొలుస్తాము. ఓకేనా, ఇలా కొలవాలి ఎప్పుడు కూడా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా మెజర్ చేసి ఇక్కడి నుంచి ఇలా వెళ్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకొంచెం చూద్దాం. చూడండి, పర్ఫెక్షన్ కొరకి నేను ఇంకొక వీడియో చూపిస్తున్నాను మీకు. లుక్ ఎట్ హియర్ నాన్న. ఇందులో చూడండి నాన్న, మరొకసారి కోణమానిని తోటి ఏ విధంగా కోణాలను కొలుస్తారు అనేది నేర్చుకుందాం. వీఆర్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ యూజింగ్ ప్రొట్రాక్టర్. హియర్ ఇట్ ఈస్ 360 degrees ప్రొట్రాక్టర్ నాన్న. ఇది 360 డిగ్రీలు కలిగినటువంటి కోణమానిని. దీనిలో జనరల్ గా మనం నాన్న కోణమాన్ని ప్రొట్రాక్టర్ ఇది యూటిలైజ్ చేస్తాము. టు మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ we can use this type of protractor. Here I am using 360 degrees protractor. 360 డిగ్రీల కోణమాన్ని ఒకసారి చూపిస్తున్నాను. కోణము అంటే చెప్పాను నాన్న, హియర్ ఏ సర్కిల్ which is divided into 360 equal parts from the center, then each equal part is called as 1 degree. ఆల్రెడీ మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం నాన్న, ఒక వృత్తాన్ని కేంద్రము నుండి 360 సమాన భాగాలు చేసినట్లయితే అందులో ఒక్కొక్క సమాన భాగాన్ని 1 డిగ్రీ అంటున్నారు. హియర్ నాన్న 0, 10, 20, 30, 40. హియర్ లుక్ ఎట్ హియర్ నాన్న, దిస్ ఈస్ 360 degrees. ఇది ఏ విధంగా ఉంది నాన్న, 0, 10, 20. హియర్ ఇది ఇన్నర్ స్కేల్ నాన్న, ఇది ఇన్నర్ స్కేల్, దిస్ ఈజ్ ఔటర్ స్కేల్. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో లోపల ఇవ్వబడినటువంటి స్కేలు, ఒకటి బయట ఒక స్కేల్ ఇస్తారు. అంతరంగా ఒక స్కేలు, బాహ్యంగా ఒక స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ స్కేల్ నాన్న, ఇన్నర్ సైడ్ ఆఫ్ ద స్కేల్ యొక్క లోపలి భాగం. ఇది ఔటర్ స్కేల్, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఔటర్ స్కేల్. సో ఇందులో నాన్న హియర్ ది సెంటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆరిజిన్, సెంటర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్. దీని కేంద్రము అంటారు నాన్న, కోణమానిని యొక్క కేంద్రము అంటారు. హియర్ ఇట్ ఈస్ దిస్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ బేస్ లైన్. ఇది ఆధారము అమ్మ, దీన్ని బేస్ లైన్ అంటారు. హియర్ ఇట్ ఈస్ చూడండి నాన్న, 0, 10, 20, 30, 40, 50, 60, 70. హియర్ వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి నాన్న, అపసవ్య దిశలో, గడియారానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాము. హియర్ దిస్ ఈస్ క్లాక్, ఇది ఏమైతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది నాన్న యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక చూడండి 0, 10, 20, 30, 40. హియర్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి, ఇన్నర్ స్కేల్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తుంది నాన్న, లోపల ఇవ్వబడినటువంటి స్కేల్ ఏమో గడియారానికి వ్యతిరేక దిశలో వెళ్తుంది, బయట ఇవ్వబడినటువంటి స్కేల్ ఏమో గడియారపు దిశలో వెళ్తుంది. సో ఇన్నర్ స్కేల్, ఔటర్ స్కేల్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ నానా, ఇది సెంటర్ అంటారు. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ లైన్, ఈ మధ్యలో భాగాన్ని బేస్ లైన్ అంటారు నానా. లుక్ ఎట్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ నానా, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్.
చూడండి నాన్న ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హియర్ ఇట్ ఈస్ 0 degrees నాన్న, ఇది లేదు దీని పక్కకు పెట్టాం. సో హియర్ ఇట్ ఈస్ 0 degrees. ఓకే, ఇది ఎక్కడ ఉంది నాన్న? 0 degrees దగ్గర ఉంది. హియర్ ఇట్ ఈస్ అండ్ 0 degrees ఎక్కడ ఉంది చూడండి, 0 degrees వద్ద ఆగి ఉంది. ఒక కిరణము 0 degree, ఇక్కడ 0 ఉంది చూడండి నాన్న, హియర్ ఇట్ ఈస్ 0 degrees. లుక్ ఎట్ హియర్ నాన్న, అనదర్ ఐఎమ్ టేకింగ్ ఇంకొక కిరణం తీసుకుంటున్నాను చూడండి, వీఆర్ ఎట్ 0 degrees నాన్న, ఎక్కడున్నాం? 0 degrees వద్ద ఉన్నాం. హియర్ ఐఎమ్ రొటేటింగ్ దిస్ లైన్ సెగ్మెంట్, చూడండి నాన్న ఈ కిరణాన్ని, ఐఎమ్ రొటేటింగ్ దిస్ రే ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి నాన్న, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, గడియారానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాను, మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అగైన్ ఇప్పుడు చూడండి నాన్న, ఐఎమ్ మూవింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ గడియారం ఏ దిశలో అయితే వెళ్తుందో ఆ దిశలో వెళ్తున్నాం. హియర్ వీఆర్ ఎట్ 0 degrees నాన్న, మనం 0 degrees వద్ద ఉన్నాం. నౌ లుక్ ఎట్ హియర్ నాన్న, మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఏ విధంగా కొలుస్తారు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో హియర్ ఐఎమ్ స్టాప్ between these two rays, O is the center of origin, O is the center of the circle, O అనేది కేంద్రము నాన్న. ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఎ రే, ఇదొక కిరణము ఇదొక కిరణం, ఈ రెండు కిరణాల మధ్య ఎంత కోణం ఉంది? వీ నీడ్ టు మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ నాన్న. ఈ రెండింటి మధ్యలో ఎంత ఉంది? 0. ఇక్కడ నుంచి నాన్న, ఇక్కడ రేఖ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది. సో కిరణం ఎటువైపు ఉంది నాన్న? కిరణము హియర్ దిస్ రే ఈస్ టువర్డ్స్ ద రైట్ సైడ్, రే మూవింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్. ఈ కిరణం కుడివైపు వెళ్తుంది కాబట్టి కుడివైపు భాగం నుండి మనం లెక్కించాలి. హియర్ దిస్ రే విచ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్, ఈ కిరణం తొలి కిరణం అనేది కుడివైపు వెళ్తుంది కాబట్టి కుడి భాగం నుండి 0. ఇక్కడ నుండి కొలవద్దు నాన్న, ఇక్కడ నుంచి కొలవద్దు, ఇక్కడ లేదు నాన్న. హియర్ రే ఈజ్ ఆన్ టువర్డ్స్ ద రైట్ సైడ్, దట్స్ వై 0. వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ హియర్ 0, 10, 20, 30, 40. హియర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు 40 నాన్న. ఈ రెండు కిరణాల మధ్య కోణం 90 degrees. చూడండి నాన్న, హియర్ దిస్ రే ఇస్ మూవింగ్. సో మూవింగ్ ఫ్రమ్ 0 నాన్న, మూవింగ్ ఫ్రమ్ 0 దగ్గర నుంచి వెళ్తున్నాను. సో హియర్ ఇట్ ఈజ్. వాట్ అబౌట్ ద యాంగిల్? ఇక్కడ కోణం ఎంత అని చూడాలి నాన్న. హియర్ వీఆర్ మెజరింగ్ ద యాంగిల్. సో లుక్ ఇట్ హియర్. సో వీఆర్ గోయింగ్ టు మెజర్ ద యాంగిల్ నాన్న. ఇక్కడ ఈ కోణాన్ని కొలుస్తున్నాము, ఒకసారి చూడండి, అందులో పటంలో మీకు చిన్నగా అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు మెజర్ ఆఫ్ అన్ యాంగిల్. చూడండి నాన్న, ఇప్పుడు నేను కోణాన్ని కొలవాలి అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్? ఈ రెండు కిరణాల మధ్య ఉన్నటువంటి కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్? హియర్ 0. హియర్ యాక్చువల్లీ ద ఇనిషియల్ రే, తొలి కిరణం ఎక్కడుంది నాన్న? తొలి కిరణం టువర్డ్స్ ద రైట్ సైడ్, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్ సైడ్, కుడివైపు ఉంది నాన్న. వీ నీడ్ టు మెజర్ ఫ్రమ్ రైట్ సైడ్, కుడివైపు నుండి కొలవాలి. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 150. హియర్ ఇట్ ఈస్ స్టాప్డ్ ఎట్ 150 నాన్న. ఈ రెండవ కిరణం ఎక్కడ? 150 degrees వద్ద ఆగిపోయింది. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు 150. ఈ రెండు కిరణాల మధ్య కోణం 150 degrees. ఇప్పుడు చెప్పండి నాన్న, మరి నాకు ఇంకొక విషయం చెప్పండి ఇప్పుడు. సో 0 degrees నుంచి ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ 0 నాన్న. హియర్ ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ 0 ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎడమ వైపు కుడివైపు, ఇక్కడ అపసవ్య దిశలో గడియారానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాను. వాట్ అబౌట్ ద యాంగిల్ నాన్న? ఇప్పుడు చూడండి, ఈ కిరణానికి మధ్యలో కోణం ఎంత ఉంది? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ నాన్న? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఏముంది? 0, 10, 20, 30, 40. యూజింగ్ ఇన్నర్ స్కేల్ నాన్న, లోపల అంతర స్కేల్ ను ఉపయోగిస్తున్నాను లేదా బాహ్యంగా 0. హియర్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇదే ఫస్ట్ కిరణము అనుకుందాం, తొలి కిరణం. 0, 10, 20, 30, 40, 50 అప్ టు హియర్ 180. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్, ఇట్ ఇండికేట్స్ ఏ స్ట్రైట్ లైన్ నాన్న. ఇది ఒక సరళ రేఖ. హియర్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు 180. ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది నాన్న? 180 degrees ఉంది. లుక్ ఎట్ హియర్ నాన్న. నౌ కౌంట్ వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్? లుక్ ఎట్ హియర్ నాన్న. ఈ రెండు కోణాల మధ్య కోణం ఎంతో చూడండి మీరు. ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని ఒకసారి చూడండి. ఐఎమ్ రొటేటింగ్ దిస్ రే హియర్. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ నాన్న? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత అన్నాడు. ఇక్కడ ఒక కిరణం ఇవ్వబడింది, ఇక్కడ ఒక కిరణం ఇవ్వబడింది. హిస్ టూ రేస్ ఆర్ గివెన్. వాట్ అబౌట్ ద యాంగిల్? హియర్ 0. ఎక్కడి నుంచి కొలవాలి నాన్న?
here we are counting from 0 0 10 20 30 40 50 ఈ విధంగా వెళ్ళినప్పుడు it stopped at 230 degrees నానా 230 డిగ్రీల వద్ద ఆగిపోయింది. Here the angle between these two rays is equal to 230. 310 లెక్కించకూడదమ్మా. ఎందుకు లెక్కించకూడదు? 0 వెనక్కి రాము కదా నాన్న. 0 350 360 ఇలా రాము. మనం ఈ విధంగా అపసవ్య దిశలో లెక్కిస్తాము. కాబట్టి 0 10 20 యూజింగ్ ఇన్నర్ స్కేల్ నాన్న. లోపల ఉన్నటువంటి ఈ స్కేల్ ని మనం ఆధారంగా తీసుకుని లెక్కిస్తున్నాము. 0 10 20 30 40 ఈ విధంగా. హియర్ ఇట్ స్టాప్ ఎట్ 230 degrees నానా. ఇక్కడ 230 డిగ్రీల వద్ద ఆగిపోయింది. ఈ విధంగా మనం కోణాలని లెక్కిస్తాం. నాకు చెప్పండి నాన్న. హియర్ వన్స్ అగైన్ లుక్ ఇట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అబౌట్ ద యాంగిల్. ఇప్పుడు చూడండి, వాట్ అబౌట్ ద యాంగిల్ ఇన్ బిట్వీన్ దీస్ టూ రేస్. ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంతో చూడండి. హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్ రే. ఇది నానా, ఇది మొదటి కిరణం నానా. ఇది మొదటి కిరణము, ఇది రెండవ కిరణము. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ రే. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్, ఈ రెండు కిరణాల మధ్య కోణం హియర్ 0 10 20. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు భుజాల మధ్య కోణం ఎంత నానా? 20 డిగ్రీలు. వాట్ అబౌట్ ద రే. నెక్స్ట్ చూడండి నానా. నెక్స్ట్ వాట్ అబౌట్ ద యాంగిల్. ఇక్కడ చూడండి, వీటి మధ్యలో ఉన్న కోణం ఎంత? హౌ మెనీ డిగ్రీస్? ఇక్కడ ఎంత కోణం ఉంది చూడండి నాన్న. ఇక్కడ సో ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ రెండు భుజాల మధ్య కోణం ఎంత? ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ 0 0 10 20 30 40. హియర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈస్ 40. అంటే ఏమైతుందన్నా? దోస్ యాంగిల్స్ ఆర్, ఇఫ్ ద యాంగిల్ ఈజ్ ఫస్ట్ యాంగిల్, మెజర్ ద ఫస్ట్ యాంగిల్ నానా. ఒకసారి చూడండి, మొదటి కోణం ఎంత ఉంది నానా? హియర్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ 0 degrees నానా. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ రే. అప్ టు హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ రే. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది నాన్న. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ రే, హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ రే. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ 0 degrees. ఈ రెండు కిరణాల మధ్య కోణం 0 డిగ్రీలు. తర్వాత ఏమైందన్నా? మోర్ దెన్ 0, 0 కంటే ఎక్కువగా అవుతుంది. 0 కంటే ఎక్కువ అవుతుంది. తర్వాత ఏమైంది చూడండి అన్న. హియర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 90 degrees. హియర్ ఇట్ ఈస్ 90 degrees. హియర్ ఇట్ ఈస్ 90 degrees నాన్న. ఈ రెండు కిరణాల మధ్య కోణం 90 డిగ్రీలు. నెక్స్ట్ చూడండి నాన్న. ఇక్కడ వాట్ అబౌట్ ద సెకండ్ యాంగిల్ నాన్న? రెండవ కోణం ఇక్కడ చూడండి. వాట్ అబౌట్ ద యాంగిల్ నాన్న? ఈ కోణం ఎంత అన్నాడు? 0 10 20 30 40. హియర్ వీ షుడ్ కౌంట్ ఫ్రమ్ 0 నాన్న. 0 నుండి కొలవాలి. 0 10 20 30 40. హియర్ 160. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు 160 నాన్న. ఇలా కొలిస్తే ఏమవుతుంది నాన్న? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దీని ఏమంటారు? పాజిటివ్ యాంగిల్ అంటారు, ధనాత్మక కోణం. సో ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాం? సో ద స్పేస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ రేస్, ఈ రెండు కిరణాల మధ్య ఆవరించున్నటువంటి ఈ స్థలం ఎంత అనేది మనం కోణాలలో తెలుస్తున్నాము. సో హియర్ ఇట్ ఈస్ 160 degrees. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు 160. మెజర్ ఆఫ్, హౌ కెన్ వి మెజర్ ద యాంగిల్? హౌ కెన్ వి మెజర్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ రేస్? రెండు కిరణాల మధ్య మనం కోణాన్ని ఏ విధంగా కొలుస్తామంటే యూజింగ్ ప్రొట్రాక్టర్. వి కెన్ మెజర్ ద యాంగిల్. కోణాల యొక్క విలువని కొలవడానికి ఉపయోగించేటువంటి ఈ పరికరాన్ని కోణమానిని అంటారు. ఇది 360 డిగ్రీలు కలిగినటువంటి కోణమానిని నాన్న. ఇక్కడ హియర్ ఇట్ ఈస్ హాఫ్ సెమీ ప్రొట్రాక్టర్ నాన్న. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొట్రాక్టర్. దీన్ని కోణమానిని అంటారు. విచ్ కంటైన్స్ 180 degrees. దీని మీద ఎన్ని డిగ్రీలు ఉంటుంది నాన్న? 180 డిగ్రీలు ఉంటుంది. లుక్ ఎట్ హియర్ మెజరింగ్ ఆన్ యాంగిల్ ఆఫ్. ఇక్కడ చూడండి నాన్న. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ రే. ఇది చూడండి, ఇక్కడ ఇది మొదటి కిరణము, అవునా? హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ రే. హియర్ సారీ, హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ రే. ఇది రెండవ కిరణం నాన్న, రెండవ కిరణం. ఇప్పుడు వీ నీడ్ టు మెజర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండు కిరణాల మధ్య మనం కోణాన్ని కనుక్కోవాలి. ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉందో తెలుసుకుందాం. ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్. హియర్ ఫస్ట్ ఇనిషియల్ రే, ఇది తొలి కిరణం నాన్న. తొలి కిరణం ఎక్కడ ఉంటే అటువైపు నుండే మీరు లెక్కించాలి. కిరణం ఏమో ఇటువైపు ఉంది. మీరు ఇక్కడి నుంచి లెక్క పెట్టారనుకోండి, 0 10 20 30 40 50 60, ఇది రాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్. ఈ రెండు కిరణాల మధ్య కోణము ఇది కానీ ఇక్కడ కాదు. సో ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ యాంగిల్ విచ్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్. ఈ రెండు కిరణాల మధ్య కోణం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొలవాలి. సో 0 we are counting from 0 nana. 0 using inner scale. 0 10 20. Always we should count from 0 10 20 30 40. Here 120. The angle between these two rays is equal to nana. ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది? 120 డిగ్రీలు. చూడండి ఇక్కడ
Look at here, Nana. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, up to 120. The angle between these two rays is equal to 120 degrees. ఇలా ఇక్కడి నుంచి కొలవద్దు, ఇది తప్పు అవుతుంది. ఇది 0, 10, 20, 30, 40. Here it is not the ray, నానా. ఇక్కడ కిరణము లేదు. Here it is called as, దీని ఏమంటాం నానా? Here it is called as center. This line is called as the base line. ఈ కింద ఉన్న భాగాన్ని ఏమంటారు? బేస్ ఆధార రేఖ అంటారు. ఆధార రేఖ. సో నెక్స్ట్ మెజర్ ద యాంగిల్ నానా. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్. ఈ రెండు కిరణాల మధ్య కోణం కొలవండి నానా. 0, 10, 20, 30, 40. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఓకేనా? ఈ విధంగా మనం కోణమాన్ని ఉపయోగించి కనుక్కుంటాం. సో కైండ్స్ ఆఫ్ యాంగిల్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ విత్ ఇన్ డయాగ్రామ్ లో చూపిస్తున్నాను చూడండి. కోణాల యొక్క రకాలను నేను పట రూపంలో చూపిస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఏ సర్కిల్ నానా. ఇది ఒక వృత్తంలో హియర్ ఫస్ట్ రే, ఇనిషియల్ రే విచ్ మేక్ 0 degrees నానా. తొలి కిరణము 0 degrees వద్ద ఉంటుంది. 0 degrees కలిగిన కోణాన్ని శూన్య కోణము అంటారు. ఇఫ్ అన్ యాంగిల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 0 యాంగిల్. చూడండి నానా, నేను ఒక ముఖం బొమ్మ వేశాను. సో హియర్ ఇట్ ఈస్ ఏ ఫేస్. సో లుక్ లైక్స్ ఏ ఫేస్. ఇది ఒక ముఖము అనుకుందాం. 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు ఉన్నాయి. రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు తీసుకున్నాను ఒక భాగానికి. హియర్ దీస్ two eyes indicates 2 types of angle. Nose represents 1 type of angle and this mouth represents one type of angle. దిస్ ఇయర్స్, చెవులు నానా. ఈ చెవి భాగాలు 2 కోణాలని సూచిస్తాయి, 2 రకాల కోణాలని సూచిస్తాయి. పిక్చరిటికల్ గా ఒకసారి చూడండి. హియర్ ద యాంగిల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0. వెన్ ఎవర్ ద యాంగిల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 0 యాంగిల్. 0 degrees సమానమైన కోణాన్ని శూన్య కోణము అంటారు నాన్న. హియర్ ద యాంగిల్ బిట్వీన్ 0 to 90 నాన్న. యాంగిల్ బిట్వీన్ 0 to 90, 0కి 90కి మధ్యలో ఉన్నటువంటి ఈ కోణాన్ని అల్ప కోణము అంటారు. యాంగిల్ విచ్ లై ఇన్ బిట్వీన్ 0 to 90, 0కి 90కి మధ్యలో కోణాన్ని అల్ప కోణము అంటారు. ద యాంగిల్ బిట్వీన్ హియర్ it is called as an acute angle. If an angle is equal to 90 nana, if an angle is equal to 90 degrees, exactly 90 degrees, here it is called as a right angle. Here it is called as a right angle. బొట్టు పెట్టుకున్నాడు చూడండి, ఈ విధంగా బొట్టు పెట్టుకున్నాడు, ఈ విధంగా ఇది 90 degrees అనుకుందాం నాన్న. Here the second left side eye indicates the angle more than 90 and less than 180. 90 degrees కంటే ఎక్కువగాను 180 degrees కంటే తక్కువగాను గల కోణాన్ని here it is called as అధిక కోణము. more than 90 and less than 180, 90 కంటే ఎక్కువగాను 180 కంటే తక్కువగాను ఉంటే here it is called as an obtuse angle, అధిక కోణము అంటారు. the angle which is equal to 180 నానా. here at an angle which is equal to 180, ఒక కోణం విలువ 180 degrees, here it is called as a straight angle. and an angle సరళ కోణము అంటారు నాన్న. హియర్ an angle which lie in between 180 and 360, 180 and 360, the angle which lie in between 180 and 360, 180కి మరియు 360 degrees మధ్యలో గల కోణాన్ని పరావర్తన కోణము అంటారు. హియర్ the angle between these two angles, 180 greater than 180 and more than 180 and less than 360, this type of angle are called reflexive angles. These are called reflexive angles. If it takes a complete rotation, if an angle which takes complete rotation, ఒక కోణం అనేది పూర్తిగా తిరిగి వచ్చి ఇక్కడ ఆగిపోతేనా, here it is called as, if it rotates one complete rotation, if it takes one complete rotation, then here it is called as complete angle. ఒక కిరణం అనేది పూర్తిగా ఒక సంపూర్ణ భ్రమణం చేస్తే, ఒక చుట్టూ తిరిగి వస్తే దాన్ని 360 degrees సమానం అంటారు నాన్న. అది సంపూర్ణ కోణం. So how many kinds of angles నాన్న? First zero angle, acute angle. First ఇక్కడ నుంచి నాన్న zero angle, acute angle, right angle, obtuse angle, straight angle, reflex angle and complete angle. శూన్య కోణము, అల్ప కోణము, లంబ కోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణం. లుక్ ఎట్ హియర్ నాన్న. డయాగ్రామ్ గుర్తుకుంచుకోండి నాన్న. ఈ విధంగా పిల్లలకి ఈ విధంగా గుర్తుకుంచుకుంటే ఈ విధంగా ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఒక ముఖ భాగాన్ని వేశాను. ఇక్కడ ఈ చెవి 0 degrees, చెవి 0 degrees, ఎడమ కన్ను అల్ప కోణము, కుడి కన్ను అధిక కోణము. హియర్ నానా, హియర్ ఇట్ ఈస్ ఏ బొట్టు లేదా ఇది కుంకుమ పెట్టుకున్నా ఇక్కడ. హియర్ ఇట్ ఈస్ ఏ నోస్ ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉంది నానా. హియర్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ నానా. హియర్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ and left ear indicates
straight angle, and here this mouth indicates రిఫ్లెక్స్ యాంగిల్. సో ఈ 0 డిగ్రీల వద్ద ఈ చెవి 0 డిగ్రీలు అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న కోణాన్ని అల్పకోణము. సో సెంటర్ విచ్ ఇండికేట్స్ ద స్ట్రైట్ లైన్ అన్న సరిగ్గా వెర్టికల్ లైన్ నిలువు రేఖ అనేది లంబకోణము. 90 డిగ్రీలకు 180 డిగ్రీలకు మధ్య ఉన్నది అధిక కోణము. 180 డిగ్రీలకు సమానమైనది సరళ కోణము. 180కి 360కి మధ్యలో ఉన్నది కోణం పరావర్తన కోణం. హియర్ దీస్ ఆర్ ద 7 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నాన్న. జీరో యాంగిల్, acute angle, right angle, obtuse angle, straight angle, reflex angle and complete angle. Already we are discussed so far. మనం ఆల్రెడీ ముందుగానే ఇది నేర్చుకున్నాం. తెలుగు మీడియం వాళ్ళకి ఈ విధంగా నేర్చుకున్నానా, శూన్య కోణం 0 డిగ్రీలకు సమానం, అల్పకోణం 0 డిగ్రీలకు ఎక్కువ, 90 డిగ్రీలకు తక్కువ, లంబకోణం 90 డిగ్రీలకు సమానం, అధిక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువగా, 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది, సరళ కోణం 180 డిగ్రీలకు సమానం, పరావర్తన కోణం 180కి 360 కంటే తక్కువ సమానం, సంపూర్ణ కోణం 300. ఈ పటాన్ని మనం చూస్తే, ఈ పటాన్ని మనం గుర్తుకొచ్చుకుంటే 0 degrees means 0 angle means 0 degrees. Angle between these two 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ acute angle. And here it is exactly 90, it is right angle. More than 90, less than 180. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ obtuse angle, which is equal to 180 is called as straight angle. 180కి సమానంగా ఉంటే సరళ కోణం, 180కి ఎక్కువగా 360కి తక్కువగా ఉంటే పరావర్తన కోణం. If it is 360, then it is called as complete angle. This is the table of kinds of types of angles. ఇది కోణాలకు సంబంధించినటువంటి రకాలు నానా. So these are the figures nana. Here this is the black line which indicates the first line segment nana. మొదటి భుజము, రెండవ భుజము, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి నాన్న. ఇక్కడ వీటి మధ్యలో కోణం ఏమీ లేదు. హియర్ దేర్ ఇస్ నో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. దట్స్ వై హియర్ ఇట్ ఈస్ 0 degrees, జీరో యాంగిల్. నెక్స్ట్ నాన్న, ద యాంగిల్ విచ్ ఈస్ లెస్ దెన్ 90, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్న కోణాన్ని అల్పకోణం, acute యాంగిల్. హియర్ ద యాంగిల్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90. ఒక కోణం విలువ 90 డిగ్రీలకు సమానమైనప్పుడు అది లంబ కోణము. ఎగ్జాక్ట్లీ 90 ఈస్ కాల్డ్ యాజ్ ఎ రైట్ యాంగిల్. మోర్ దెన్ 90 నాన్న, ఇట్ ఈస్ మోర్ దెన్ 90, 90 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ obtuse angle. 190 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి if it is more than 90, that's why it is called as obtuse angle. If an angle is equal to 180, ఇది 180 డిగ్రీలకు సమానమైంది కాబట్టి ఇది సరళ కోణం. If it angle which is equal to exactly 180, then it is called as straight angle. If an angle more than 180 నానా, 180 కంటే ఎక్కువగా ఉంటే here it is called as reflexive angle. 180 డిగ్రీల కంటే ఎక్కువగా కోణాన్ని పరావర్తన కోణము అంటారు. Here it takes complete rotation నానా, ఒక పూర్తి భ్రమణం చేసింది, ఒక గడియారపు ముళ్ళు పూర్తి భ్రమణం చేసింది. Here it is 360 degrees నానా, here it is called as complete angle. పూర్తి భ్రమణం చేస్తే సంపూర్ణ కోణము అంటారు. ఈ విధంగా నెక్స్ట్ నానా, మెజరింగ్ ఆఫ్ అన్ యాంగిల్. టేక్ కేర్ అబౌట్ ద యాంగిల్ నానా. ఇక్కడ కోణాన్ని కొలిసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ అంటారు నాన్న. ఈ రెండు భుజాలు ఉన్నాయి నాన్న, ఈ రెండు భుజాలు. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్, ఈ రెండు మధ్యల కోణం ఎంత అంటే మనం ఏం చేస్తాం, అపసవ్య దిశలో కొలవాల్సి ఉంటుంది. వీ కెన్ మెజర్ ద యాంగిల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. జనరల్లీ యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా కొలవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా ఫిగర్ ఇస్తేనేమో ఇది ఏమైతుందన్నా 330 డిగ్రీలుగా కొలుస్తాం. ఇలా ఫిగర్ ఇస్తే 360. ఈ రెండింటి మధ్యలో కోణం కనుక్కోమంటేనేమో 30 డిగ్రీలు అవుతుంది. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగటివ్ యాంగిల్ నానా. ఎడమ వైపు, కింది వైపు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గడియారపు ముళ్ళు తిరిగే దిశలో కొలిస్తేనేమో రుణాత్మక కోణము, నెగటివ్ యాంగిల్ అంటారు. సో గడియారానికి వ్యతిరేకంగా వెళ్తేనేమో ఇఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇఫ్ మెజరింగ్ ఆఫ్ అన్ యాంగిల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిటివ్ యాంగిల్. హియర్ ఈ దిశలో అయితేనేమో 360 డిగ్రీలు, ఈ దిశలో అయితేనేమో 30 డిగ్రీలు. ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఇండికేట్స్ 30 degrees నానా. ఇన్ దిస్ డైరెక్షన్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 330. ఓకేనా. యాంగిల్స్, హౌ కెన్ వి రిప్రజెంట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్. ఈ రెండు భుజాల మధ్య ఉన్నటువంటి కోణాన్ని ఏ విధంగా అంటామంటే, హియర్ ఏ ఈజ్ 1 point, ఓ ఈజ్ 1 point, బి ఈజ్ 1 point. OA is the, for example నానా, here it is the OA is a ray. OA అనేది ఒక కిరణము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నానా, ఇక్కడ హియర్ ఒకసారి చూడండి, హియర్ ఇట్ ఈస్ ఎ రే. సారీ, ఇది ఒక కిరణము నానా, ఇది ఒక కిరణము. ఇంకొక కిరణం ఏం తీసుకుంటున్నా అంటే, వద్దులేండి అంతా డయాగ్రామ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, లుక్ ఎట్ హియర్ నానా. ఇఫ్ OA is a ray, ఈ బాణం గుర్తు తీసుకోండి. ఇక్కడ OA కిరణం అనుకోండి, OB కిరణం, లేదా రెండు భుజాలు నానా. O ఈజ్ ద కామన్ వెటెక్స్. O అనేది ఉమ్మడి శీర్షం. ఈ కోణాన్ని, ఈ రెండు భుజాల మధ్య కోణాన్ని ఏ విధంగా చెప్తామంటే యాంగిల్. హియర్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యాంగిల్ నానా. యాంగిల్
ఏఓబి అనొచ్చు. హియర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఏఓబి అని రాయొచ్చు. సేమ్ యాంగిల్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ బిఓఏ. ఒక కోణాన్ని ఏఓబిగా రాయొచ్చు, బిఓఏగా చూపించవచ్చు. ఓ ఈజ్ ద సెంటర్. కంపల్సరీ ఓ ఎక్కడ ఉండాలి నాన్న? శీర్షం అనేది ఈ రెండు శీర్షాలకి మధ్యలో ఉండాలి. ఏఓబి అని చదవచ్చు, బిఓఏ అని చదవచ్చు. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓఈ. ఈ విధంగా మనం కోణాలకు సంబంధించినటువంటి అంశాలని నేర్చుకుంటాం. హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే దిస్ సెషన్ నాన్న. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. హ్యావ్ ఎ నైస్ డే.